చూడండి, మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి శ్రమలు పడుతున్నాము, లేదా శ్రమలు అనుభవిస్తూ మనం ఎటువంటి శోధన అనుభవిస్తున్నాము. చూడండి, భర్త భార్యని శోధిస్తున్నాడా, లేకపోతే భార్య భర్తను శోధిస్తుందా? ఎవరికెవరు శోధిస్తున్నారు? ఈ లోకంలో ఎటువంటి శోధన మనము అనుభవిస్తున్నాము? పేదరికంతో శోధన పడుతున్నామా, కష్టాలు పడుతున్నామా, బాధలు పడుతున్నామా? ఎటువంటి శోధనతో మనము బాధపడుతున్నామన్నది ఒక్కసారి తెలుసుకోవాలండి. లేఖనాల ద్వారా కూడా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుచున్నాడు. మీ శోధన పడుతున్న సమయంలో అవి వ్యర్థమైపోవునా అని చెప్పేసి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు, మనం జీవిస్తున్నాము, లేకపోతే బాధపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, శోధించబడుతున్నాం అంటే అది వ్యర్థమైపోవునా అని చెప్పేసి లేఖనాలు తెలియపరిచినట్లు, శోధన అనుభవించేటప్పుడు అది వ్యర్థమైపోవునా? చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ విధంగా దేవాతి దేవుడు కూడా శోధించబడి ఉన్నాడండి. ఎవరి చేత శోధించబడి ఉన్నాడు అన్నది ఆ లేఖనాల ద్వారా చూసుకుందాము. యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలండి, ఇక్కడ ఏమంటున్నాడండి? అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఎక్కడికి కొనబోయబడి ఉన్నాడండి? అరణ్యమునకు అంట. అరణ్యము అనగా అడవి ప్రాంతానికి శోధించబడుటకు. చూడండి, అరణ్యమునకు కొనిపోబడి ఉన్నాడు అంటండి. ఎవరు కొనిపోయబడి ఉన్నారు? యేసు ప్రభు వారు మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన బలియాగం అవ్వాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే అరణ్యమునకు అపవాది చేత శోధించబడుటకు వెళ్ళి ఉన్నాడండి. మనిషి కుమారుడు అపవాది చేత శోధించబడటానికి అరణ్యముకు వెళ్ళినప్పుడు మనం ఏ విధమైన శోధనలు అనుభవిస్తున్నాము, ఏ విధంగా మనము శోధన మన మీనికి వస్తున్నది అన్నది లేఖనాల ద్వారా చూసుకుంటే దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. ఏ విధమైన శోధన, ఏ విధమైన సమస్య, ఏ విధమైన బాధ నువ్వు అనుభవిస్తున్నావు? చూడండి, మనిషి కుమారుడు, దేవుని కుమారుడే శోధించబడేటకు అపవాది చేతికి అప్పగించబడి ఉన్నట్టండి. అపవాది ఏం చేస్తుందండి? నీలో ఏదన్నా బలహీనత దొరికింది అంటే అది భయంకరంగా నిన్ను శోధిస్తుంది, బాధ పెడుతుంది, శ్రమ పెడుతుంది. లేకపోతే నీ భర్తకు అనుమానం కలిగే విధంగా రేపుతుంది, లేకపోతే నీ భార్యకు అనుమానం కలిగే విధముగా భర్తను కూడా ఉంచే విధంగా, ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని బలహీనం పరచాలి, ఏ విధమైన మీరు శోధించబడాలి అని చెప్పేసి అదేం చేస్తుందంటే అది అనేక ప్రయత్నాలు చేస్తుంటదండి. ఎవరు చేస్తుంటదండి? అపవాది అనేక ప్రయత్నాలు చేస్తుంటది. ఎందుకంటే దేవునిలో మనం ఉన్నాం కాబట్టి, దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే శోధించబడాలి అని చెప్పేసి అదేం చేస్తుందంటే అపవాది పొద్దుగూకులు వచ్చేసి ఏదో ఒక బలహీనత నీకు కనులకు కనపడి నిన్ను బలహీనం పరుస్తూ ఉంటదండి. బలహీన పరుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభు వారు శోధించబడుటకు అపవాది చేతిలో శోధించబడుటకు అరణ్యముకి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేసి ఉన్నాడు అన్నది లేఖనాల ద్వారా తెలుసుకుంటే తెలియపరచబడుతుందండి. చూడండి, ఆ 2వ వచనంలో కూడా చూసుకుందాము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చూడండి, 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారంటండి. ఎవరు? యేసు ప్రభు వారు ఉపవాసము చేస్తున్నారు. మనం ఉపవాసం చేయటము మనకెంతో కష్టతరం కదండి. ఒక్కరోజు ఉపవాసం చేసి మన సమస్యల కొరకు, బాధల కొరకు, మన కుటుంబాలు బాగుపడాలంటే, లేదా సమాజం బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడటమే మన ప్రార్థన చేయము. ఇంకా సమాజం కొరకు ఎవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారండి? ఆ శ్రమ, కష్టము మనది అనుకుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. దేవుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే తన యొక్క శరీరము నలగొట్టబడుతున్నది కాబట్టి, మన కొరకు సిలువ వేయబడుతున్నాడు కాబట్టి, తన ప్రాణాలు మన కొరకు త్యాగం చేయాలి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అవన్నీ ఎదుర్కోవాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎటువంటి ఉపవాసం చేస్తున్నాము? ఎందుకు ఈ ఉపవాసాల ప్రార్థన నేను చెప్తున్నానంటే శ్రమ దినాలలో మనం ఉన్నామండి. హల్లెలూయా! ఉపవాసాలు 40 దినములు ఉపవాసాలు స్టార్ట్ అయి ఉన్నాయి. పాటించేవాళ్ళు పాటిస్తారు, చేసేవాళ్ళు చేస్తారు, చేయని వారైతే మనకు సంబంధం లేదండి. చూడండి, ఉపవాసం ఉండి నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నావు? దేవుడు ఉపవాసం ఉండి ఉన్నాడు, మనం ఏ విధంగా ఉపవాసం చేస్తున్నాము? ఒక్క వారం ఉపవాసం ఉండటానికే మనకు ఎంతో బద్ధకం వేస్తుందండి, శరీరం అలిసిపోతుంది, లేకపోతే మనకు ఆకలి వేసేస్తుంది కదా. ఉపవాసం ఉన్నప్పుడే భయంకరంగా ఆకలేసేస్తుంది. హల్లెలూయా. చూడండి, మనం తింటున్నప్పుడు మన పనులు చేసుకుంటున్నప్పుడు కూడా 12 వరకు 1 గంట వరకు కూడా ఆకలి కాదు కొందరికి. ఉపవాసం ఉన్నారు అంటే తెల్లారి 6ంటికి ఆకలి అవుతుంది. హల్లెలూయా. తెల్లారి 6ంటికే
ఆకలి అయిపోతుంది. ఎందుకు ఆకలి అవుతుందంటే అపవాది నిన్ను శోధిస్తుంది. నువ్వు ఉపవాసం ఉంటావా, ఉపవాసం చేస్తావా, నీ శరీరం బలహీనం అవుతుంది, నువ్వు ఏ విధంగా ఉపవాసం ఉంటావు అని చెప్పేసి అదేం చేస్తుంది అంటే నీకు ఆకలి కలిగిస్తుందండి. హల్లెలూయా. ఆకలి కలిగించి ఏం చేస్తుంది అంటే ఆకలి మీద నీకు జాస కలిగే విధంగా మరి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది తెలుసు, ఆకలి కోసం మనము ఉపవాసం కూడా మరి ముగించేసుకుని తినే రోజులు కూడా ఎంతో మంది జీవితాల్లో కూడా ఉన్నాయి. చూడండి, అదే విధంగా మనం ఉపవాసం ఉంటున్నామా, లేదా మన కుటుంబాల విడుదల పొందాలి, మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని నిరీక్షణ కలిగి ఉపవాసం చేస్తున్నామా? మరి దేవుని చెప్పినట్లుగా మన శరీరం నలుకొట్టుకొని మన శ్రమ కొరకు, బాధ కొరకు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమస్సు నుండి, ఆ బాధ నుండి మనల్ని విడుదల చేస్తానంటున్నాడండి. హల్లెలూయా. మరి దేవుడండి ఆయన ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలండి, సమస్తమును కూడా ఆయనకు సిద్ధముగా ఆయన పాదాలు ఎదుట వస్తాయి. మరి ఆయన కూడా ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? ఆయన కూడా ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకంటే సిలువ మీద మరి ఆ మేకుల మధ్యన మరి ప్రాణం పెట్టాలంటే అది సులభమైన పనేనండి? కాదండి, అది ఎంతో కష్టతరమైన పని. ఆ సిలువ మీద మరి ఆయన ప్రాణ త్యాగం చేయాలి కాబట్టి, ఆ బాధ కష్టము ఓర్చుకోవాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే 40 దినములు ఉపవాసం ఉన్నాడండి. మనకు సమస్య వస్తే, బాధ వస్తే, నీకు డబ్బు ఉంటే డబ్బు ద్వారా నువ్వు తీర్చుకుంటావేమో, కానీ ఆ సమస్య అన్నది పోతుందా అండి? పోదండి. ఇంకొక సమస్య నీకు ఎదురవుతూనే ఉంటది. ఒకవేళ డబ్బు ఉంది, లేదా నాకు ఇజ్జ ఉంది, లేదా నాకు పలుకుబడి ఉంది అని చెప్పేసి ఏదో ఒక సమస్య నుండి నేను తొలగిపోబడతాను, లేదా సమస్య నుండి విడుదల పొందుతాను అనుకోవటం అది అవివేకం అండి. చూడండి, నీ డబ్బు నీ సమస్య నుండి తొలగించదు, నీ అందచందాలు నీ సమస్య నుండి విడుదల పొందవు. కేవలము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తేనే, ఉపవాస ప్రార్థన ఉంటేనే ఆ సమస్య నుండి, ఆ బాధల నుండి దేవుడు విడుదల చేస్తానంటున్నాడు. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా మరి మాట్లాడుచున్నాడు. చూడండి, అదే మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో నుండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచున్నారు. చూడండి, ఎవరు పరిచర్య చేసి ఉన్నారంటండి? దేవదూతలు. ఎందుకు చేశారు? ఆయన ఉపవాసం ఉండి అలిచిపోయి మరి అడవి మృగములతో ఆయన కలిసి మరి జీవిస్తున్నప్పుడు, చూడండి, ఏదన్నా కుక్క మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు రాయి తీసుకున్నప్పుడు తిరగబడితే మనకు భయం కలుగుతుంది, అది కరుస్తుందేమో అని చెప్పేసి భయం కలుగు. అడవి మృగములతో ఆయన జీవించున్నాడంటండి. జీవించి మరి ఏం చేశాడంటే 40 దినములు కూడా ఆయన ఉపవాసములు ముగించినప్పుడు మరి దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నట్లుగా లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడండి. నీవు కూడా ఉపవాసం ఉంటే నీకు మేలు జరుగుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నీవు కూడా ఉపవాసం ఉంటే గొప్ప అద్భుతం దేవుడిని చేస్తానని చెప్తున్నాడు. చూడండి, దేవదూతలతో సహాయం పంపుతాడండి. దేవదూతలు అంటే నిజంగా దేవదూతలు వచ్చి మాకు సహాయం చేస్తారేమో అని అనుకోవచ్చండి. కాదండి, ఈ లోకంలో జీవిస్తున్న మనుషులు, దేవుని భక్తులు, దేవుని యొక్క సేవకులు, దేవుని చేతిలో పట్టబడిన వారి చేత దేవుడు ఏం చేస్తాడంటే సహాయం పంపుతాడు. కొన్ని సందర్భాలు బట్టి ఇతర వారులతో కూడా దేవుడు సహాయం పంపిస్తాడండి. నీకు ఏదన్నా కొదువై ఉంటే, ఏదన్నా నీకు లేమి అయి ఉంటే, ఆ వస్తువు కొరకు, ఆ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తులు వచ్చి నీకు సహాయం చేస్తారండి. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తారు. మన పోయిన వారంలో పాస్టర్ గా చెప్పున్న డైరెక్టర్ గా దేవుడు మీకు సహాయం పంపడు కానీ, చేయడు కానీ, మనుషుల ద్వారా మీ అక్కర్లు తీరుస్తానని. నిజంగా మనుషుల ద్వారా మన అక్కర్లు తీర్చబడతాయండి. ఎప్పుడు తీర్చబడతాయి తెలుసా? నువ్వు అక్కర్ని పట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప కార్యం చేసి అక్కర దేవుడు తీరుస్తానంటున్నాడండి. మామూలు ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చండి. మామూలు ప్రార్థన చేస్తే ఎంత చేస్తామండి? చేస్తే 10 నిమిషాలు, 20 నిమిషాలు, లేదా దాదాపు 1 గంట చేస్తాం, అంతేనా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఉపవాస ప్రార్థనకి బలమును, శక్తిని ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఉపవాసం ఉండి మన కడుపు మార్చుకొని పేగుల అలమటిచ్చి అరుస్తున్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామంటండి. హల్లెలూయా. ఎక్కువ ప్రార్థన చేసి, దేవా ఈ సమస్య నుండి నేను విడుదల పొందాలా, ఈ లేమి నుండి విడుదల పొందాలా, నా భర్త చేతిలో నుండి నన్ను మంచిగా ఉంచు, సమస్యల నుండి, బాధల నుండి, కష్టాల నుండి మా ఇద్దరు ఏకాంతంగా మేము ఉండాలి, లేకపోతే ఏకరీతిగా మేము ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని బలపరిచి మీ కుటుంబాన్ని కడతానని చెప్పేసి చెప్తున్నాడండి. నువ్వు చక్కగా 3 పూటలు తిని ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి చేరదండి. వారంలో 1 దినమనైనా కూడా మన సమస్యల కొరకు, సమస్య లేని కుటుంబాలు ఏవి కూడా ఈ ప్రపంచంలో లేవండి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ అంటూ ఉంటది. చూడండి, మరి చదువుకుంటున్న వారికి మంచిగా చదవట్లేదని బాధ ఉంటది కదా.
ఉద్యోగం ఉన్న వ్యక్తికి మంచి శాలరీ లేదని, మంచి జీతం లేదని ఆ యొక్క మనిషికి దిగులు, చింత, బాధ ఉంటది కదా. పేద కుటుంబం ఉన్నవారు మేము చక్కగా దీవించబడాలా, అనేకుల కంటే మిగులుగా ఉండాలి, మా కుటుంబం పోషించబడాలి అని చెప్పేసి వారికి ఉన్న బాధ వారికి ఉంటది. నానా విధమైన బాధలు అనేక కుటుంబాలలో ఉన్నాయండి. ఆ యొక్క బాధ ఎవరు తీరుస్తారండి? దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తీరుస్తాడు దేవుడు? దేవుడి మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే దేవుడు తీరుస్తానంటున్నాడు. మరి దేవాతి దేవుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఆత్మ దేవుని చేతిలో పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ సిలువ భయంకరమైన శ్రమ, కష్టము, బాధ అయినప్పటికైనా కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? సులభముగా సిలువ మీదకి వెళ్ళి ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా మాట్లాడుచున్నాడు దేవుడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూడండి, ఏ శోధకుడు అండి? సాతాను అనే శోధకుడు కదా. సాతాను అనే శోధకుడు ఎవరి దగ్గరకు వచ్చారండి? యేసు ప్రభు వారి వద్దకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఈ రాళ్లను రొట్టెలుగా మలుచుకొని నీవు తినమని ఆజ్ఞాపియమని చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి దేవుడు ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలకు కూడా చేయగలడండి. కానీ సాతానుకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? సాతాను చెప్పినట్లు ఎందుకు వినాలి అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? మరి ఆయన ఎదిరించి నిలబడినట్లుగా కూడా మరి లేఖనాల ద్వారా దేవుడు మరి తెలియపరుస్తున్నాడండి. ఏ విధంగా ఎదిరించి ఉన్నాడండి? ఆయన ఉపవాసము చేత, బలమైన శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత సాతాన్ని ఎదిరించే విధంగా ఉన్నాడు. మనమైతే ఎదిరించగలమా? సాతాన్ని ఎదిరించగలమా? ఎదిరించగలమండి. హల్లెలూయా. ఎప్పుడు ఎదిరించగలం తెలుసా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, ఆత్మ చేత నువ్వు నింపబడితే, దేవుని యొక్క ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే సాతాను వస్తున్న అలజడి కానీ, సాతాను రేపుచున్న శ్రమల్లో నుండి కూడా నువ్వేం చేస్తావు తెలుసా? ధైర్యంగా ప్రార్థన చేస్తావు. లేదంటే నువ్వేమైపోతావు తెలుసా? కృంగిపోతావు, బాధపడతావు, సాతాను చేతిలో నువ్వు పట్టబడతావండి. ఎందుకు పట్టబడతామంటే మనకు వస్తున్నది ప్రతిది కూడా ఏం చేస్తుంది తెలుసా? అది బలహీనంగా తీసుకుంటాము. బలహీనంగా తీసుకొని ఆ చిన్న సమస్యను కూడా మనం ఏం చేస్తామంటే బలహీనంగా తీసుకొని మనం ఏం చేస్తాం తెలుసా? బలహీనురాలమయ్యి, అయ్యో నేను ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ఇన్ని శ్రమలు నేను ఎందుకు అనుభవిస్తున్నాను, ఇంత కష్టం, ఇంత బాధ నేను చేస్తున్న ప్రార్థనకి, మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, దేవుడు ఎందుకు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు ఎందుకు నన్ను బలహీనం పరుస్తున్నాడే అంటామే తప్పనిచ్చి అది దేవుడు మనల్ని మహిమకరంగా నిలబెడుతున్నామని అనుకుంటామండి. నువ్వు చేస్తున్న 10 నిమిషాల ప్రార్థనకే చూడండి ఇన్ని ప్రశ్నలు మనలో పుడతాయి కదండి. ఇన్ని ప్రశ్నలు మనలో పుడతాయి. నువ్వు నిజముగా ప్రార్థన అంగలార్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏ విధంగా అయితే సాతానుని శోధించిన ప్రకారము కూడా ఆయన ఏం చేస్తాడంటే బలహీనము కాకుండా ఆయన ఏం చేస్తాడంటే మరి ఆయనకు సాతానికి ఏం చేశాడంటే ఆయన జవాబు చెప్పున్నాడండి. చూడండి, ఆ కింద లేఖనాల్లో కూడా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. 4వ వచనంలో కూడా, అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? సరే నువ్వు చెప్పావు కదా రాళ్ళను రొట్టెలుగా నేను చేసుకుని తింటాను అని చెప్పేసి ఆయన అనలేదండి. మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల వాళ్ళు బ్రతుకుదురు అని చెప్పి చెప్తున్నారండి. నిజంగా మనం అలా బ్రతుకుతున్నామా? నిజంగా బ్రతుకుతున్నామా? నీ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, సాతాన్ని నువ్వు ఎదిరించినప్పుడు నీ ఆర్థిక పరిస్థితులు ద్వారంలో నీకు తెరవబడతాయని చెప్పి చెప్తున్నాడు. దేవుడు ఒక మాట ఆజ్ఞాపించాడు అంటే నీ కుటుంబంలో ఉన్న లేమి, కొరత, బాధ, సమస్యలు అన్ని కూడా తీర్చబడతాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, మన సమస్యలను చూసి మనం బాధపడి, కష్టపడి, వేదన పడుతున్న వేళలా మనం ఎక్కడ దీవెనకరంగా ఉంటామండి? ఎక్కడ మహిమకరంగా ఉంటాం? సాతాను చెప్పినట్లే మనము ఆ యొక్క దాని ప్రకారం మనం ఏం చేస్తాము? చేసుకుంటూ వెళ్ళిపోతాము. కానీ దేవునికి ఎక్కడ మనం అవకాశం ఇస్తున్నాం? సాతానికి ఇచ్చే అవకాశం దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? మనము దేవుని చేత మనం ఆశీర్వదించబడుతున్నామా? దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే మన జీవితంలో అది నూతన కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తానంటున్నాడండి. దేవుడి నోటి నుండి వచ్చే మాటని మనం కనీసం వింటున్నామా? వింటలేదండి, కనీసము వింటలేదు. ఎందుకంటే మనకు సమయం ఉండట్లేదు. రోజుకి 24 గంటలకి ఆ ఒక్క సమయం కూడా మనకు
మనం కేటాయించుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు నా జీవితంలో మాట్లాడాలా, దేవుడు అద్భుతం చేయాలా అని చెప్పేసి మనం ఆలోచన చేస్తలేదండి. ఏంటంటే మన ఇష్టానుసారంగా బతుకుతున్నాం. మన ఇష్టానుసారంగా ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్లు ఎట్లా దొరుకుతున్నాయండి? ఇంట్లో చేసుకునే పని లేకుండా రెడీమేడ్ ఫుడ్లు ఏంటంటే డబ్బులు ఇస్తే మనకు ఫుడ్ సమస్తమును కూడా ఏవైనా కూడా తయారై వచ్చినట్లుగా రెడీమేడ్ ప్రార్థన అయిపోయిందండి. హల్లెలూయా. రెడీమేడ్ ప్రార్థన అయిపోయింది. దేవుడు మాట్లాడే వరకు ఎక్కడ ఉండలేకపోతున్నామండి. ఆ సమయం దేవునితో గడపలేకపోతున్నాము. ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి, ఎవరితో గడుపుతున్నాం మనం సమయం, ఎవరితో గడుపుతున్నాం? సాతానుతో గడుపుతున్న వేళలా నీకే నష్టము, నీకే శ్రమ, నీకే బాధ అండి. నీ కుటుంబమే అలజడి పాలై, కష్టాల పాలై, బాధ పాలై, అల్లరి పాలవుతుందండి. అదే దేవునికి నువ్వు సమయం ఇస్తే దేవుడు అన్ని చోట్లలో నిన్ను బలపరుస్తాడు, ఘనపరుస్తాను అంటున్నాడు అండి. మరి మధ్యాహ్న కాల సమయం ఒక్కసారి లేఖనాల ద్వారా మనము తెలుసుకుందామండి. నిజంగా ఎవరి మాట మనం వింటున్నాము? ఎవరి మాట వింటున్నాం? సాతాను మాట వింటున్నామా? దేవుని మాట వింటున్నామా? మరి దేవాతి దేవుడు సాతాను మాట వినున్నాడండి? వినలేదండి. సాతాను మాట వినక దేవుని చిత్తము నెరవేర్చడానికి భూలోకానికి వచ్చున్నాడండి ఆయన. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే చాలండి, ఆ రాళ్ళు రొట్టెలుగా కూడా అవుతాయి, ఆయన తినగలడు. కానీ సాతానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? సాతానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఏం చేశాడంటే, ఆ సాతానుని వెదిరించి దేవుని నోటి నుండి వస్తున్న మాట వల్ల ప్రతి మనుషుడు కూడా జీవించును, కానీ రొట్టె వలన కాదు అని చెప్పేసి మరి చెప్తున్నాడండి. నిజంగా మనం దేవుని నోటి నుండి వస్తున్న మాట వల్ల జీవిస్తున్నామా, లేదా మన ఇష్టానుసారంగా సాతాను ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా అన్నది ఒకసారి పరిశీలించుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. చూడండి, ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడండి? యెహోవా నోటి నుండి వస్తున్న మాట వలన ప్రతి ఒక్కరు కూడా జీవించుదురు. ఎప్పుడు చూడని ఆకాశము నుండి దేవదూతలు తినే మన్నాతో నేను పోషిస్తానంటున్నాడండి. హల్లెలూయా. దేవదూతల మన్నాతో మనల్ని పోషిస్తున్నాడు. నిజంగా పోషిస్తున్నాడండి దేవుడు. నిజంగా పోషిస్తున్నాడంటే నీ కుటుంబంలో లేమి అంటూ ఉండదండి, దరిద్రత అంటూ కూడా నీ కుటుంబంలో ఉండదు. నిజంగా నువ్వు మరి మన్నా తింటున్న వేళలా, దేవుని వాక్యము నువ్వు భుజిస్తున్న వేళలా నీ కుటుంబానికి లేమి, కొరత, బాధ ఉండదని చెప్తున్నాడండి. మరి పాస్టమ్మ గారు ప్రతిసారి కూడా లేమి, కొరత గురించే మాట్లాడుతున్నాడు. మన కుటుంబాల్లో ఉన్నది అదే కదండి. మన కుటుంబాల్లో ఉన్నది లేమి, కొరత, సమస్యలు, బాధలు, నిందలు, వ్యాధులు ఇవే వస్తాయి మన కుటుంబానికి. అవే మన కుటుంబానికి మనశ్శాంతి లేకుండా మొత్తుతా ఉంటాయి, బలహీనపరుస్తుంటాయి. దాని మీద మీరు జయిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అద్భుత కార్యం విధంగా నిన్ను అనేకులకు పెట్టే వ్యక్తులుగా, అనేకుల్ని నడిపించే వ్యక్తులుగా, అనేకుల్ని పోషించే వ్యక్తులుగా దేవుడు ఉంచుతానన్నాడు. నిజంగా నువ్వు దేవదూతలు తినే మన్నాను తింటున్నావా? దేవదూతలు ఆహారము భుజించే ఆహారం నువ్వు తింటున్నావా? లేదా లేఖనాలు మరి మంచిగా నువ్వు చదువుతున్నావా? లేఖనాల ప్రకారం నువ్వు నడుస్తున్నావా? దేవుని నోటి నుండి వస్తున్న మాట వల్ల నడుస్తున్నావా? చూడండి, యేసు ప్రభు నోటి నుండి వస్తున్న మాట కూడా అదే, యెహోవా నోటి నుండి వస్తున్న మాట కూడా అదే అని చెప్పేసి మరి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్న దేవాతి దేవుడు మనతో లేఖనాల ద్వారా మాట్లాడుతుంటే, ఈ లేఖనాలు నాతోనే మాట్లాడుచున్నారు అని అనుకోగలమా మనము? నిజంగా అనుకుంటామండి. ఎందుకంటే దేవుడు నాలో ఏదన్నా ఇంకా సమస్య ఉందేమో, దేవునికి వ్యతిరేకమైన ఏదన్నా శోధనతో మనం తప్పించబడటానికి దేవుడు చిత్త ప్రకారం వాక్యంతో మాట్లాడుచున్నప్పుడు మనం లోబడకుంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. నిజంగా మనం దేవునికి లోబడి ఉంటే ఆ సమస్యలు, బాధల నుండి, హింసల నుండి కూడా రాకుండా దేవుడు తప్పిస్తాను, నిన్ను మహిమపరుస్తానని చెప్పేసి చెప్తున్నాడండి. మరి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు ఏం మాట్లాడుచున్నాడు?